హలో గైస్, నా పేరు మైత్ర వెల్కమ్ మై ఛానల్. ఇప్పుడు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా వార్ 2 సినిమా August 14th రిలీజ్ అవ్వబోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. అండ్ అదే రోజు కూలీ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. సో రజనీకాంత్ గారిది, ఇదేమో ఎన్టీఆర్ గారిది. అండ్ అందులో రజనీకాంత్ గారితో పాటు నాగార్జున గారు ఉన్నారు, ఇందులోనేమో హృతిక్ రోషన్ గారు ఉన్నారు. అందులో ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. అంటే ఉపేంద్ర గారు, ఆమిర్ ఖాన్ గారు, లైక్ శోభిన్ గారు, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. శృతి హాసన్ గారు, మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. అండ్ లోకేష్ కనగరాజ్ మూవీ. సో ఇలాగా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో అందుకే ఈ రెండిటికి మధ్య మంచి టఫ్ కాంపిటీషన్ అయితే ఉంది. రెండు ఒకటే రోజు రిలీజ్ అవుతున్నాయి పైగా. సో అందువల్ల ఏంటంటే ఏ సినిమా యూనో ఎక్కువగా ఆడియన్స్ని గ్రాప్ చేస్తుంది, ఏ సినిమా ఎక్కువగా థియేటర్స్ని గ్రాప్ చేస్తుంది అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఎప్పటి నుంచో ఉంది. అండ్ ఇప్పుడు ఫైనల్గా దానికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ రెండు సినిమాల థియేట్రికల్ బిజినెస్ అనేది లాక్ అయిపోయింది తెలుగు రాష్ట్రాలది. సో ఆ థియేట్రికల్ బిజినెస్ని బట్టి మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట, ఏ మూవీకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి తెలుగు స్టేట్స్లో అనేది కూడా. సో వాటి థియేట్రికల్ బిజినెస్ల కోసం ఆడుకుందాం. అండ్ బేసిక్గా రెండు రికార్డులే వాటి జోన్స్లో. బట్ వార్ 2 రికార్డ్ అనేది ఇంకా పెద్దదని చెప్పొచ్చు. సో బేసిక్గా వార్ 2 అనేది ఒక నాన్ తెలుగు సినిమా. అఫ్ కోర్స్ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసినా కూడా స్టిల్ ఇట్స్ ఏ బాలీవుడ్ మూవీ. అండ్ అది తెలుగులో రిలీజ్ అవుతుందంటే ఎన్టీఆర్ గారి వల్ల. అండ్ తెలుగులో దానికి హైప్ ఉంది, తెలుగులో దానికి బజ్ ఉంది, తెలుగులో దానికి ఆడియన్స్ ఉన్నారు అంటే ఎన్టీఆర్ గారి వల్లే. సో ఇదంతా ఉంది. అండ్ తర్వాత ఇటు కూలీ సినిమాని తీసుకుంటే దాంట్లో రజనీకాంత్ గారు కూడా ఇంకా ఆల్మోస్ట్ మన తెలుగు హీరోలాగే. బట్ మరీ అంత తమిళనాడులో వచ్చినంత కలెక్షన్స్ రాకపోయినప్పటికీ కూడా ఇంకా ఆల్మోస్ట్ ఆయన కూడా కొంచెం మన తెలుగు హీరోలాగే. ఎందుకంటే ఆయనకి చాలా మంచి రీచ్ ఉంటుంది. ఇంకా నాగార్జున గారు ఎలాగో మన హీరోని. సో ఇలాంటి మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. పైగా నాగార్జున గారు అందులో విలన్ రోల్ కూడా చేస్తున్నారు. సో నాగార్జున గారి నుంచి నెగిటివ్ షేడ్స్ అనేది నెక్స్ట్ లెవెల్. దట్ టు సైమన్ లుక్ ఒకటి లీక్ అయింది, ఒక చిన్న వీడియో క్లిప్ కూడా. అదైతే నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ చేసింది సినిమాకి. ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ ఉన్నాయి కదా. బట్ ఇప్పుడు వాటి బిజినెస్లు ఎలా జరిగాయి అంటే కూలీ సినిమాకి 50 కోట్ల బిజినెస్ జరిగింది. అండ్ దాన్ని వచ్చి ఏషియన్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది దాని రైట్స్. అండ్ వార్ 2 రైట్స్ని 80 కోట్ల రూపాయలకి సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారు కొనుక్కోవడం జరిగింది. సో ఈ నాగవంశీ గారి కోసం మనకి తెలిసిన విషయమే. ఆయన ఎన్టీఆర్ గారికి చాలా అంటే చాలా డైహార్డ్ ఫ్యాన్ లాగా అనమాట. సో ఇంకా ఎన్టీఆర్ గారి సినిమాలు మ్యాక్సిమం ఆయనే డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటారు. ఈవెన్ దేవరా కూడా ఆయనే డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. అండ్ ఇప్పుడు వార్ 2 కూడా ఆయనే డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. ఆయన 80 కోట్లు కొన్నారు, ఏషియన్ వాళ్ళు ఒక 50 కోట్లకి అయితే కొన్నారు. సో ఈ వార్లో ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఈ ఏషియన్ వర్సెస్ సితారా అనే వార్ ఏదైతే ఉంటుందో ఆ వార్లో డెఫినెట్గా నిజంగా చెప్తున్నా సితారా ఎంటర్టైన్మెంట్స్దే ఒక హ్యాండ్ ఏమంటారు, ఒక పర్సంటేజ్ అప్పర్ హ్యాండ్ ఉంటుంది. అది క్లియర్. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ ఇంటర్వ్యూస్లో మనం ఆల్రెడీ చూసాం, దిల్ రాజు గారు అండ్ శిరీష్ గారు సితారా నాగవంశీ గారి కోసం చాలా బాగా మాట్లాడారు కూడా. అఫ్ కోర్స్ అది కాంట్రవర్సీ అయ్యింది, బట్ అది వేరే రకంగా. బట్ నాగవంశీ గారి కోసం అయితే మాత్రం పాజిటివ్గానే మాట్లాడారు కదా. సో అటు వాళ్ళ సపోర్టు ఉంటుంది, ఇటు ఈయన కూడా మంచి హోల్డ్ ఉంది ఈయనకి థియేటర్స్. ఎక్సెప్ట్ ఏషియన్ సినిమాస్, మిగతా అన్ని చోట్ల కూడా ఈయన ఇప్పుడు స్ట్రాంగ్ హోల్డ్ చూపించగలడు ఇప్పుడు ఆ వార్ 2 విషయంలో. అంటే ఇంకా ఏపీ తెలంగాణ రైట్స్ తెలుగు రాష్ట్రాల్లో. సో ఇప్పుడు ఆయన చాలా సాలిడ్ రిలీజ్ తీసుకుంటాడు. ఇప్పటిదాకా మనకి ఏంటంటే ఏ సినిమాకి ఎక్కువ ఉంటుంది అంటే ఏ సినిమాకి అట్లీస్ట్ ఈక్వల్ ఉంటుందా రైట్ అంటే థియేట్రికల్ షేర్ అంటే 50% స్క్రీన్స్ ఈ సినిమాకి 50% ఈ సినిమాకి ఇస్తారేమో, ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉండేది. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసింది. అరౌండ్ ఒక 70% ఆఫ్ స్క్రీన్స్ అయితే
వార్ 2కే వస్తాయి. మిగతా 30% ఆఫ్ స్క్రీన్స్ అయితే కూలీ సినిమాకి వస్తాయి. సో అంటే ఇప్పుడు ఎంత రజనీకాంత్ గారికి ఇక్కడ అంత ఫ్యాన్స్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఆయన ఒక తమిళ్ హీరోగానే మార్కెట్ కన్సిడర్ చేస్తది. ఆడియన్స్, పీపుల్, ఫ్యాన్స్ ఎలా కన్సిడర్ చేస్తారనేది పక్కన పెడితే మార్కెట్ అలాగే కన్సిడర్ చేస్తది. మార్కెట్ ఆయన్ని తమిళ హీరో కింద, ఆయన సినిమా తెలుగు డబ్బు కింద కన్సిడర్ చేస్తది. ఎందుకంటే ఆయన సినిమాలు ఇక్కడ యూనో తక్కువకే సేల్ అవుతాయి. హైయెస్ట్ సేల్ అయిందే రోబో 2.0 72 కోట్లకి సేల్ అయింది థియేట్రికల్ రైట్స్. సో మిగతావన్నీ కూడా ఇంకా తక్కువలోనే ఉన్నాయి. 30 crores ఒక మొత్తంగా ఇప్పటివరకు ఒక 6 మూవీస్ అయితే సేల్ అయ్యాయి. జైలర్కి యాక్చువల్గా తక్కువకే సేల్ అయింది. సో అందుకనే జైలర్కి అయితే కొంచెం ప్రాఫిట్స్ అయితే వచ్చాయి వాళ్ళకి. సో ఇప్పుడు కూలీకి కూడా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి డెఫినెట్గా ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఎందుకంటే 2 సినిమాలు ఆడతాయి, పీపుల్ 2 సినిమాలు చూస్తారు, డెఫినెట్గా ఉంటుంది. అదైతే క్లియర్, అందులో నో డౌట్ అని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే ఇంకా స్క్రీన్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఇప్పుడు అరౌండ్ 70% వార్ 2కి వెళ్తుంది, 30% కూలీ సినిమాకి అయితే వెళ్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, అది ఏంటంటే వార్ 2 సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో 5 AM నుంచి షోస్ వస్తాయి. ఒకవేళ యశ్రాజ్ ఫిలిమ్స్ వాడు కనుక ఓన్గా రిలీజ్ చేసి ఓన్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం అని కనుక అనుకున్నట్టయితే వాడు అంత త్వరగా వేయడు, మనకి కొంచెం లేట్ చేస్తాడు. ఎందుకంటే వాడికి బాలీవుడ్ మార్కెట్ మెయిన్, వాడు దాన్ని ఫోకస్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకు త్వరగా పడకపోను. బట్ రైట్ నో దే ఆర్ ఎయిమింగ్ ఫర్ 5 AM షోస్. అండ్ ఇంకా వీలైతే ఏపీలో అయితే దే ఆర్ ఎయిమింగ్ ఫర్ 4 AM షోస్ ఆల్సో. 4 AM షోస్కి కూడా ఏం చేస్తున్నారు వాళ్ళైతే ఏపీలో. అంటే ఇంకా సినిమా డ్యూరేషన్ని బట్టి వాళ్ళు కొంచెం ఎర్లీగానే వేసుకోవడానికి చూస్తారు డే 1. ఎందుకంటే డే 1 6 షోలు వేసుకోవడానికి చూస్తారు వాళ్ళు. సో ఆ బేసిస్ మీద ఏపీలో అయితే 4 AM కూడా ప్లానింగ్ అయితే ఉంది. గవర్నమెంట్ ఎలాగో కొంచెం సపోర్టే ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ గవర్నమెంట్ ఉందో వాళ్ళు కొంచెం సపోర్ట్ ఉంటారు కాబట్టి సినిమాలకి వాటికి. సో ఆబ్వియస్లీ నో ప్రాబ్లం. సో 4 AM షోస్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఏపీలో. అండ్ తెలంగాణలో 5 AM నుంచి షోస్ ఉండొచ్చు, లేదంటే మేబీ ఎప్పుడు ఎలా మిగతా వాటికి స్టార్ట్ అయినట్టు 6 AM నుంచి స్టార్ట్ అవుతాయి. సో అది డిపెండ్స్. అండ్ ఏపీలో ఇప్పుడు హైక్ కూడా వస్తుంది డెఫినెట్గా. 2 సినిమాలకి హైక్ వస్తుందిలేండి, అదైతే తెలుస్తోంది స్పష్టంగా. సో ఈ సినిమాకి ఎక్కువ రావచ్చు, ఆ సినిమాకి కొంచెం తక్కువ రావచ్చు. అంటే దానికి 50, దీనికి 75 రూపీస్ రావచ్చేమో హైక్. సో అంటే వాటి బిజినెస్లను బట్టి హైక్ వస్తుందేమో మరి. ఇంకా దానికి 50 crore అయింది కాబట్టి 50 రూపీస్, ఇంక 80 crore అయింది కాబట్టి 80 దగ్గరగా 75 రూపీస్ అలాగ వస్తుందేమో నాకు తెలిసి. అంతే, నాకు తెలిసి ఇలా ఉంటుంది. సో ఇప్పుడు బేసిక్గా వార్ 2కి చాలా హ్యూజ్ రిలీజ్ ఉంటుంది. అండ్ లాంగ్ రన్లో స్క్రీన్స్ కూడా దానికి ఎక్కువ ఆక్యుపై అవుతాయి. అండ్ చాలామంది వార్ 2 సినిమా గురించి ఏమనుకుంటున్నారంటే ఎండ్ ఆఫ్ ది డే కంటెంట్ మ్యాటర్స్, ఎండ్ ఆఫ్ ది డే వార్ 2 సినిమా నిలబడదు, కూలీ సినిమాయే నిలబడుతుంది, కూలీయే ముందుకెళ్తుంది, అది అని కొంతమంది, అందరూ అన్న నేను, కొంతమంది సోషల్ మీడియాలో అనుకుంటున్నారు, కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే వార్ 2 అనే కాదు, మీరు ఈ ఎంటైర్ స్పై యూనివర్స్ సినిమాలను కనుక గమనించినట్టయితే ఇవి ఒక టిపికల్ యాక్షన్ మూవీస్. ఇవి ఒక రెగ్యులర్ కైండ్ ఆఫ్ ఫీల్ తెప్పించినప్పటికీ కూడా వాటికంటూ ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్లో ఆ సినిమాలు బెస్ట్ ఉంటాయి. సో మీకు పఠాన్ సినిమా 1000 కోట్లు ఎందుకు దాటింది అనే క్వశ్చన్ మార్క్ ఇప్పటికీ చాలా మందికి ఉంటుంది. బట్ పఠాన్ సినిమా ఎందుకు దాటిందంటే ఆ ప్యాటర్న్లో అది ఒక బెస్ట్ సినిమా అంతే. దానికంటే బెస్ట్ అవుట్పుట్ ఇస్తున్నారు వాళ్ళు వార్ 2లో, అది కన్ఫర్మ్. మీరు ఒక్క హిందీ స్టేట్స్ నుంచే, హిందీ మార్కెట్ నుంచే ఈ సినిమాకి 1000 కోట్ల గ్రాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ సిమిలర్ టు పుష్ప 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఈ సినిమాకి. తెలుసా, 750 కోట్ల నెట్ ఈజీగా కొడుతుంది ఓన్లీ హిందీ మార్కెట్ నుంచి ఈ సినిమాకి. ఇంక ఇది ఆగదు, అంటే మొదలవడం గట్టిగా స్టార్ట్ అవుతుంది. బట్ పుష్ప 2 నెంబర్స్ అయితే టచ్ చేయడం కష్టమే. బట్ అరౌండ్ ఇది 80 crore నెట్తో స్టార్ట్ అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు డే 1 హిందీలో. సో అదైతే క్లియర్గా చెప్పొచ్చు. అండ్ చెప్తున్నాను కదా, అరౌండ్ ఈజీగా 750 crore నెట్ మార్క్ని టచ్ చేయగల కెపాసిటీ ఉన్న సినిమా ఇది. పఠాన్ టాక్ వచ్చినా చాలా దీనికి. సో అది నేను చెప్పేది. సో ఈ సినిమా యాక్చువల్గా ఈ సినిమా చూడడానికి కొన్ని సినిమాలు వేరే ఉంటాయి కదా ఈ స్పై యూనివర్స్లో. సో అవి చూడాలి, అండ్ లేదంటే అట్లీస్ట్ ఈ ప్యాటర్న్ ఏంటో కొంచెం ఐడియా ఉన్నట్టయితే అప్పుడు ఈ సినిమా అనేది ఎలాంటి జోనర్ సినిమా, అండ్ ఎలాంటి స్క్రీన్ ప్లే, ఎలాంటి నేరేషన్ ఉంటుంది, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. సో అది నేను ఒక వీడియో చేస్తాను యాక్చువల్గా డీటెయిల్గా. బట్ ఇప్పుడు చేయలేనులేండి, ఎందుకంటే ఇప్పుడు చేసినా కూడా ఎక్కువ మంది చూడరు అండ్ మర్చిపోతారు కూడా యాక్చువల్గా అప్పుడు సినిమా వచ్చే టైంకి. సో అందుకని సినిమా రావడానికి ఒక 2-3 రోజుల ముందు చేస్తాను నేను. సో అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే 5 things యూ నీడ్ టు నో బిఫోర్ వాచింగ్ వార్ 2 అనమాట. సో అది మీకు ఒక క్లారిటీ వస్తుంది అప్పుడు మీకు. సో అప్పుడు చేస్తా, ఇప్పుడు వద్దులేండి. బట్ చెప్తున్నాను కదా,
ఎండ్ ఆఫ్ ది డే వార్ 2 కంటెంట్ కూడా చాలా గట్టిగా ఎక్కుతుందనే కాన్ఫిడెన్స్ ఉంది నాకు. బికాస్ ఆ ప్రీవియస్ సినిమాల కంటెంట్స్ ఆల్రెడీ చూశాను కాబట్టి చెప్తున్నాను నేను. దాన్ని బట్టి చెప్తున్నాను నేను. సో నాకైతే ఇది ఆడుతుంది అది ఆడుతుంది అనే ఫీలింగే ఉంది. ఎండ్ ఆఫ్ ది డే కంటెంట్ మ్యాటర్స్ అంటే ఎస్ కంటెంట్ మ్యాటర్స్, అందుకే 2 సినిమాలు ఆడతాయనే ఫీలింగే ఉంది నాకైతే ఆ టైంకి. సో అది మరి సిచ్యువేషన్. సో లెట్స్ సీ, చూడాలి మరి ఇంకా. సో ఇది గైస్ వార్ 2కి సంబంధించి ప్రెజెంట్ అప్డేట్ అయితే. సో మనకి ట్రైలర్ నాకు తెలిసి ఇంకా వస్తుంది జూలై ఎండింగ్లో ఏదో ఒక టైంలో వస్తుంది ట్రైలర్ వార్ 2ది. అండ్ వన్స్ ఇంకా ట్రైలర్ వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ అక్కడ ముంబైలో ఎలాగో గట్టిగా ప్రమోషన్స్ జరుగుతాయి. అండ్ బేసిక్గా వార్ 2కి చెప్తున్నాడు కదా, అంత హ్యూజ్ లెవెల్ ప్రమోషన్స్తో కూడా పని లేదు, ఎందుకంటే వార్ 2కు ఉన్న హైప్ అలాంటిది. సో ఆ స్పై యూనివర్స్లో సో లాంగ్ రన్ మేబీ ఒక 700 to 750 crore మధ్యలో ఉండే నెంబర్ ఇది. ఆ నెంబర్ని పెట్టగలిగే సినిమా ఇది. సో లెట్స్ సీ, చూద్దాం. August 14th వస్తుంది కదా. సో మనకి ఆ రోజు 2 సినిమాలు వస్తాయి వరుస పెట్టి. సో ఆ టైంకి నేను ఒక న్యూస్ చెప్తాను అని కూడా చెప్పాను కదా. సో ఆ టైంకి ముందైనా చెప్పేస్తాను, లేదంటే ఆ రోజు సినిమా రివ్యూలో అయినా సరే చెప్తాను నేను. సో ఒక న్యూస్ ఉంది అండ్ మీ బ్లెస్సింగ్స్ కావాలని చెప్పాను కదా. సో అప్పుడు మాట్లాడుకుందాం. లేదంటే హరిహర వీరమల్లు ఉంది కదా పవన్ కళ్యాణ్ గారిది, జూలై 24th ఉంది కదా. సో దాంట్లోనైనా మాట్లాడేసుకోవచ్చు మనం. సో దాంట్లోనైనా సరే ఆ పాయింట్ని చూసుకుందాం. సో దాట్స్ గైస్, ఇది వార్ 2కి సంబంధించిన అప్డేట్. సో మీకేమనిపిస్తుంది? ఎండ్ ఆఫ్ ది డే ఈ 2 సినిమాలు ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరో మా ఇద్దరం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బై.